సండే రోజు చేసిన చికెన్ చపాతీ కర్రీ. చికెన్ అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చేసినట్టు. చికెన్ కర్రీ అయితే త్వరగా అయిపోతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది, స్టవ్ దగ్గర ఎక్కువ నిలబడక్కర్లా. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. చికెన్ కర్రీ చపాతీ చేసుకుందాం. సండే కదా, స్పెషల్ అనమాట. ఇంకా నెక్స్ట్ రైస్, రసం అన్నీ పెడతాను. అన్నీ వీలైతే చూపిస్తాను. చపాతీ, చికెన్ అయితే ఈరోజు మనం ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చికెన్ని నిమ్మకాయ, పసుపు, ఉప్పు వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఉంచాలి. ముక్క జ్యూసీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పక్కన ముందే నేను ఉల్లిపాయలు ఫ్రై చేసేసి ఇలా ఉంచాను అన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఫ్రై చేసి స్టవ్ అయితే వెలిగించలేదు, ఆఫ్ చేసేసాను. ఆల్రెడీ ఉల్లిపాయలు చల్లగా అయిపోయాయి. దీంట్లో వేసేసుకుందాం. మొత్తం చికెన్ అంతా మనం దీంట్లో వేసేసుకుంటున్నాం. దేంట్లో వండుకుంటామో దాంట్లోనే కర్రీ చేసుకున్న దీంట్లోనే మనము ఈ చికెన్ వేసేసుకున్నాం. ఉల్లిపాయలు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఈ ముక్క చూసారా ఎంత నీట్గా ఉందో. మనం నిమ్మకాయ వేసి క్లీన్ చేస్తే, నిమ్మకాయ వేయడం వల్ల చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. చూడండి, చిన్న జిగురు కూడా లేదు. నార్మల్గా క్లీన్ చేస్తే మనకి అసలు జిగురు ఉంటుందన్నమాట. చూసారా ఎంత నీట్గా అయిందో చికెన్. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు, కారాలు వేసేసుకుందాం. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు వేసి కలిపాము. ఉప్పు వేసి లైట్గా నానబెట్టాను అనమాట. అందుకని చిన్న స్పూన్లు ఒక 3 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. కేజీ చికెన్ ఇది. ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకుందాం. ఆల్రెడీ వేసి క్లీన్ చేసుకున్నాం కాబట్టి ముక్కలు కూడా పసుపుగానే ఉన్నాయి. కారం అయితే 3 స్పూన్లు వేసాను, కొంచెం పెద్ద స్పూన్లే. ఆయిల్ కూడా వేసుకుందాం. ఆనియన్స్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను, అందుకని కొంచెం తక్కువ పడుతుంది. ఇప్పుడే కర్రీకి సరిపోయినన్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై చేసి వేసుకున్నాం కదా. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి. చూసారా, ఆయిల్ వేసుకున్నాం కదా. ఇది చూడండి, ఫ్రెష్గా దంచుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం ధనియాలు, నెక్స్ట్ కొన్ని జీడిపప్పులు వేసి ఇలా ముద్దలా చేసుకున్నాను, దంచుకున్నాను అనమాట. దాన్ని కొంచెం వేసుకుందాం, ఒక 2 స్పూన్లు. నెక్స్ట్ పెరుగు కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇవన్నీ వేసేసాం కదా, శుభ్రంగా కలిపేసుకున్నాం. ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1/2 అవర్ ఇలాగే ఉంచేద్దాం. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాను నేను. చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను. చపాతీ వేసుకుందాం. చూడండి, చపాతీ పిండి ఒక అరగంట ముందు కలిపి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇలా చక్కగా ముద్దలు చేసుకుని ఇది చపాతీ నొక్కుకునేది. ఈ ప్లాస్టిక్ పేపర్ ఏదైనా తీసుకుని నేను ఆయిల్ కవర్ తీసుకున్నాను. అది ఇటువైపు కూడా ఫోల్డ్ చేసి మనం నొక్కేసుకోవడమే. నొక్కిన తర్వాత చూసారా చపాతీ ఎలా వచ్చింది. ఇప్పుడు దీన్ని కాల్చుకుందాం. చికెను అన్నీ కలిపేసి ఒక అరగంట ముందు ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ కర్రీని ఉడికించేసుకుందాం. ఇంకేమీ వేయక్కర్లేదండి. టమాటా వేసుకుంటే ఒక టమాటా వేసుకుని లాస్ట్లో గరం మసాలా వేసుకుని ఉడికించేసుకోవడం. పక్కన చపాతీలు కాల్చేసుకుందాం. చపాతీ మేకర్ ఉంటుంది కదా, నొక్కుకుండా దాంట్లో చేసాను అనమాట. చికెన్ చూసారు చక్కగా ఉడికిపోతుంది అనమాట. మధ్య మూత తీసుకుని మనం ఒక్కొక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. చాలా త్వరగా అయిపోతుందండి కర్రీ ఇలా చేసుకుంటే. మనం డైరెక్ట్గా చక్కగా అన్నీ కలిపేసుకుని పెట్టేసుకోవచ్చు. నేను ఆయిల్లెస్ చపాతీ చేస్తున్నాను. చూడండి, ఆయిల్లెస్ చపాతీ కాబట్టి ఆయిల్ లేకుండా ఒక్క డ్రాప్ వేసేసి
జస్ట్ కాల్ చేస్తున్నాను అనమాట. బాగుంటుంది చికెన్ కర్రీలోకి. నేను సండే మార్నింగ్ అనమాట ఇది బ్రేక్ఫాస్ట్ కింద చికెన్ ముందు కుక్ చేసుకొని చపాతీ చేసుకుంటాను. చికెన్ చేశారు చక్కగా అయిపోతుంది అనమాట. నేనైతే ఇంకా మసాలాలు అన్నీ వేసేసాను కాబట్టి జస్ట్ అలా ఉడికించేస్తున్నాను. అన్నీ వేసేసాం దాంట్లో చక్కగా పెరుగు జీడిపప్పు పేస్ట్ అన్నీ వేసాం కాబట్టి ఆటోమేటిక్గా మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ చక్కగా ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనం దీంట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. చూడండి ఈజీగా ఎంత త్వరగా అయిపోయిందో. ఇలా వండుకుంటే చక్కగా అన్నీ కలిపేసి పెట్టుకుంటే త్వరగా కర్రీ అయిపోతుంది. మీడియంలో పెట్టుకుని ఫ్లేము చక్కగా ఉడికించేసుకుంటే చికెన్ అంతా ఈ విధంగా ఉడికిపోతుంది. ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొన్ని ఆయిల్ వేసి చపాతీలు కాల్చాను. అన్నీ రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. కర్రీ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అసలు జాయింట్లు పెట్టుకుని చికెను చపాతీ కర్రీ పెట్టుకుని తింటే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మనం ఇప్పుడు చూడండి చపాతీలోకి చికెన్ జాయింట్ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందన్నమాట. ఆనియన్స్ పక్కన పెట్టుకుని, నేను ఆనియన్స్ వేయడం చూపించలేదు, ఆనియన్స్ పక్కన పెట్టుకుని తింటే చపాతీ చికెన్ కర్రీ సూపర్ అండి. చూసారా సింపుల్గా అయిపోయింది. స్టవ్ దగ్గర కూడా ఎక్కువ నిలబడక్కర్లేదు. చికెన్ కర్రీ ఇలా చేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ఫుల్గానే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇవ్వండి.